లడ్డూ కల్తీ వివాదం సినీ రంగాన్ని చుట్టుముట్టింది. ప్రకాష్ రాజ్, మంచు విష్ణుల మధ్య యుద్ధం రాజుకుంది. ఇద్దరూ ట్విట్టర్ వేదికగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. తిరుమల కల్తీ లడ్డూ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వును వినియోగించడం భక్తుల మనోభావాలను దెబ్బతీసిందన్నారు పవన్. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. సాధ్యమైనంత కఠిన చర్యలు తీసుకోవడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సనాతన ధర్మానికి ఏ రూపంలో ముప్పు వచ్చినా మనమంతా కలిసి నిర్మూలించాలని పవన్ పోస్టు పెట్టారు. పవన్ కామెంట్స్ పై స్పందించారు ప్రకాష్ రాజ్. మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి దీనిపై విచారణ జరిపించాలన్నారు. తప్పు చేసింది ఎవరో కనిపెట్టి కఠినంగా శిక్షించాలన్నారు. కానీ పవనే ప్రజల్లో భయాందోళనలు పెంచి దీన్నో జాతీయ స్థాయి సమస్యగా చిత్రీకరిస్తున్నారని విమర్శించారు. ప్రకాష్ రాజ్ చేసిన పోస్టుకు మంచు విష్ణు కౌంటర్ ఇచ్చారు. తిరుమల లడ్డూ కేవలం ప్రసాదం మాత్రమే కాదని, తనలాంటి లక్షలాది మంది హిందువుల విశ్వాసానికి ప్రతీక అని రాసుకొచ్చారు. మతపరమైన రంగు ఎక్కడ జోడించారో ఆలోచించవచ్చా అని ప్రశ్నించారు. నటుడు ప్రకాష్ రాజ్ ఇలాంటి విషయాల్లో సంయమనం పాటించాలని హితవు పలికారు. పవిత్రమైన సంప్రదాయాల పరిరక్షణకు సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు పిలుపునిచ్చారు. ఇక మంచు విష్ణు ట్వీట్ పై ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయ్యారు. సరే శివయ్య, ఈ విషయంలో నా అభిప్రాయం నాకు ఉంది, నీ అభిప్రాయం నీకు ఉంది, గుర్తుపెట్టుకోండి అంటూ రిప్లై ఇచ్చారు. మరి ఈ ట్వీట్ వార్ ఇంతటితో ఆగుతుందా లేక కంటిన్యూ అవుతుందో చూడాలి.